అందరికీ తెలిసినట్టే మనకి రాష్ట్ర వ్యాప్తంగా సబ్ డివిజన్ లెవెల్లో ఈరోజు నుంచి ప్రజావాణి కార్యక్రమం అనేది మొదలు పెడుతున్నాం. సో ఇప్పటివరకు మనకి ఎట్లా అయితే రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ప్రజావాణి కార్యక్రమం అనేది కొనసాగుతుందో అదేవిధంగా ఇప్పటి నుంచి డివిజన్ లెవెల్లో కూడా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మనం ప్రజావాణి కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నాము. సో ఇందులో ఎలాగైతే మనకి జిల్లా స్థాయిలో పెటిషన్స్ అనేది గ్రీవెన్స్ పెటిషన్స్ అనేది నమోదు చేసి డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుందో అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఇదర్ ఆడియో ద్వారా కానీ సబ్ కలెక్టర్ ద్వారా కానీ వారి సమక్షంలో వారితో పాటు డివిజన్ లెవెల్లోంచి అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే బైసా డివిజన్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏవైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో పెండింగ్ గ్రీవెన్సెస్ ఎస్పెషల్లీ చాలా సమయం నుంచి అవి పరిష్కారం కానటువంటి ఏవైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో వాటిని మీరు సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్తోని మీకు సంప్రదించడం అనేది జరుగుతుంది. మీ ఏదైతే గ్రీవెన్స్ ఉందో అది కూడా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని మీకు మీ మొబైల్ నెంబర్కి ఆ అప్లికేషన్ స్టేటస్ అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ అయితే అది మనం అసైన్ చేశామో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మనకు వచ్చిన ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం వీటిని 30 రోజుల్లో మనం డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం బైసా డివిజన్లో 2 ఎయిమ్స్ అనేది పెట్టుకున్నాం. ఒకటి స్పీడీ డిస్పోజల్ అంటే 30 రోజుల్లో ఆ సమస్యని పరిష్కరించడం అనేది. అదేవిధంగా రెండో విషయం ఏంటంటే వాళ్ళకి వచ్చే సమస్యలు కూడా క్వాలిటీ డిస్పోజల్ అనేది చేయడానికి కంప్లీట్గా మనం ప్రయత్నం చేస్తాము. సో ఇప్పటి నుంచి ఏదైనా సమస్యలు కానీ ఉంటే ప్రతి సోమవారం మీరు ఉదయం 11 గంటల నుంచి ప్రజావాణి కార్యక్రమానికి సబ్ కలెక్టర్ ఆఫీస్ బైసాకి రావాల్సిందిగా కోరుతున్నాం.